అలా చూసుకుంటున్నప్పుడు మనకి బైబిల్‌లో ఇంకొక చోట చాలా చోట్ల రాసిపెట్టబడి ఉంటది. ఏమని రాసిన గల్తీల్లో కూడా రాసిపెట్టి ఉంటది. క్రీస్తులో ఇంక నువ్వు గ్రీకు అని లేదు, ఇంకొకటి అని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు అనేటటువంటి మాట ఉంటది. దాన్ని ఉన్నతంగా మనం తీసుకోవాలి అన్న విషయాన్ని అంటే ద వే యూ టేక్ ఇట్ ఇంటు యువర్ సోల్. స్పిరిట్ నుంచి సోల్‌లోకి తీసుకునే క్రమములో దానికి ఫిల్టర్స్ పెట్టుకోకూడదు మనం. ఫిల్టర్స్ పెట్టుకుంటే ఒక్కొక్కసారి ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉన్నది. సో, ఇక్కడ మనం క్లియర్ కట్‌గా యేసుక్రీస్తు ప్రభువారు వాడిని మరొకసారి అదే వాక్యం అనే ఆయుధంతో ఆయన్ని ఆహ్, సాతానుతో చెప్పినట్లుగా చూస్తాం మనం. 8వ వచనము 8, 9 హ్మ్, 10 వచనాలు చదువుకుందాం. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి, ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ప్రైజ్ ఆయనకు ద లార్డ్. పరిచర్య చేసిరి. మూడవదిగా సాతానుడు మళ్ళీ ఆహ్, హి వాంటెడ్ ద హైయెస్ట్ ప్రైజ్ అండ్ ఇన్ వర్షిప్. సో, రైట్ ఫ్రమ్ బిగినింగ్ వాడికున్నటువంటి ప్రాబ్లమే అది. ఏంటి అంటే ఐ యామ్ ద గ్రేటెస్ట్ అన్న విషయము. అసలు అక్కడే వాడు ఆ యొక్క పరలోకం నుంచి కిందకి పడదేయబడ్డాడు అన్న విషయాన్ని వాడికి ఇప్పటికి కూడా వాడికి అర్థం కాకపోవటము, అది అర్థం కాకుండా ఉంటుంది అలాగే అన్న విషయము మనకు తెలిసిందే. బట్ ఫైనల్‌గా మనము ఇక్కడ గమనిస్తున్నప్పుడు హౌ టు రిజెక్ట్ సేతన్. మనము యాకోబు పత్రికలో చదువుకున్నాము. సాతానుని ఎదిరించండి, దేవునికి లోబడండి అనేటటువంటి మాట. 4, 7లో రాసి పెట్టబడి ఉంటది యాకోబు పత్రికలో. సో, హౌ టు రిజెక్ట్ హిమ్, హౌ టు రిజెక్ట్ హిస్ ఆర్గ్యుమెంట్ అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. హైయెస్ట్ ప్రైజ్ అండ్ అండ్ వర్షిప్ లేదు అంటే గనక హైయెస్ట్ ప్రయారిటీ అన్నది మన జీవితాల్లో అనేక సార్లు మన ముందుకొస్తున్నటువంటి అనేకమైనటువంటి సిట్యుయేషన్స్, అనేకమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి చాయిసెస్, ఎంపికలు చేయాల్సిన అవసరం జరుగుతున్నప్పుడు మనము మన యొక్క లైఫ్‌లో అవి బైబిల్‌ని అనుసరించి ఉన్నాయా? లేదా? అనేది తెలుసుకోవటం కోసం రాయసి పెట్టబడినటువంటి మాటగా మనం ఇక్కడ గమనించుకుంటాం. ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. అవర్ ప్రైజ్ అండ్ దెన్ అవర్ ఆహ్, వర్షిప్ ఆ తర్వాత మన యొక్క టోటాలిటీ. ఇదే మాటని మనం చాలా సార్లు ఆహ్, క్రోడీకరించి చెప్పండి అసలు వాట్ ఈస్ టోటాలిటీ అబౌట్ ద ఓల్డ్ టెస్టమెంట్ అని చెప్పి అడిగినప్పుడు, మనకి 2 విషయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా గమనిస్తాం. నీ యొక్క పూర్ణ వివేకముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ యొక్క పూర్ణ మనస్సుతో నీవు దేవుణ్ణి వెంబడించాలి అనేటటువంటి మాట. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అనేటటువంటి మాట. సో, ఇట్ ఇట్ ద టోటాలిటీ దాన్ని గనక మనం వడగట్టి టోటల్‌గా బైబిల్‌ని కూడా ఇప్పటికి కూడా వడగట్టి మనం చూసుకున్నట్లయితే ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్. అది అక్కడికొచ్చేసేసి ఆగిపోతుంది అన్న విషయం కూడా తెలుసు మనకి. సో, సాతాన్ని రిజెక్ట్ చేశారు ఇక్కడ. ఈ సాతాన్ని రిజెక్ట్ చేయటంలో ఆయన ఈ లోకము చాలా విచిత్రమైనటువంటి మాటని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏంటంటే అది ఆహ్, ఈ లోకము మొత్తము నాది. ఈ మొత్తము నేను నీకు ఇచ్చేస్తాను అన్నటువంటి మాట. క్రియేట్ చేసినటువంటి ఆయన దగ్గర దాన్ని సొంతము చేసుకున్నటువంటి ఒకడు వచ్చి, ఇది నేను నీకిస్తాను. నువ్వు గనక నాకు సాగిలపడితే అన్నటువంటి మాట కొద్దిగా హాస్యాస్పదంగా కనపడినా సరే, టుడే రైట్ నౌ మనకొక అవగాహన చాలా క్లియర్ కట్‌గా వస్తున్నది. ఏంటి అంటే, బికాస్ ఆఫ్ ద మెజారిటీ ఎక్కువ మంది ఈ రోజున ఈ లోకమే శాశ్వతము. ఈ లోకములో ఉన్నటువంటి సిస్టమ్సే కరెక్ట్ అనుకున్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులకి యెస్ డెఫినైట్‌లీ టుడే
ఈ లోకము మొత్తము గూడా గమనించినట్లయితే గనక, ఈ ప్రపంచం మొత్తము గూడా లేదా ఈ భూమి మొత్తము గూడా మనం గమనించినట్లయితే గనక, ఈ భూమికి సంబంధించినటువంటి ప్రతి విషయాలు వేటి చేత ముందుకు నడపబడుతున్నాయి అన్నది చూస్తున్నప్పుడు, అది డెఫినిట్‌గా సాతాను చేత, వాడి యొక్క కుయుక్తుల చేత, లేదు అంటే గనక వాడి యొక్క అదుపు ఆజ్ఞలలో మాత్రమే నడుస్తున్నాయి అన్న విషయము ఖచ్చితంగా తెలుస్తుంది మనకి. అందువల్లనే వాడు సాహసం చేయగలిగాడు. ఇవన్నీ కూడా నేను నీకివ్వగలుగుతాను అనేసేసి. అక్కడ ప్రభువు వారు కూడా ఏమి అనలేదు. దాన్ని నెగేట్ చేయలేదు. నీది అని ఎలా అంటావు నువ్వు దీన్ని అనేసేసి అనలేదు. బట్ హి సెడ్ థట్‌కి నీ ప్రభువైన దేవునికి మాత్రమే నువ్వు మొక్కాలి. నీ యొక్క హైయెస్ట్ ప్రైజ్ అండ్ వర్షిప్ దేవునికే ఉండాలి అన్న మాటను మాత్రము అని వాడిని రిజెక్ట్ చేసినట్లుగా మనము గమనిస్తాం. సో, ఇక్కడ కూడా ఈ ప్రభువారు చేసినటువంటి లేదు అంటే గనక నిజంగా జరిగినటువంటి ఇన్సిడెంట్‌లో కూడా మనం చాలా క్లియర్ కట్‌గా లోకమును రిజెక్ట్ చేయటము, అదే విధముగా సాతానును రిజెక్ట్ చేయటము, అదే విధముగా తన మీద తను కంట్రోల్ తెచ్చుకోవటము. ఈ కంట్రోల్ కోసం అనేసేసి యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించుకున్నటువంటి మార్గము కేవలము దేవుని యొక్క వాక్యము మాత్రమే అన్న విషయాన్ని మనము చాలా క్లియర్ కట్‌గా మనం ఇక్కడ గమనిస్తున్నాము. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ వెన్ వి అండర్‌స్టాండ్ అవర్‌సెల్వ్స్. మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు కూడా ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ లోనికి, లేదు అంటే గనక ఈ రకమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మెట్టులోనికి మనం కూడా నడవవలసినటువంటి అవసరత ఉన్నది. దెన్ వి బికమ్ ఏ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ దట్ కింగ్‌డమ్. ఆ కింగ్‌డమ్ అనేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో, పరలోక రాజ్యము ఇక్కడ కిందకి రాబడటము, లేదు అంటే గనక ఈ భూమి మీద స్థాపించటము అన్నది ఏదైతే ఉందో, అది కేవలము మన యొక్క రిజెక్షన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దెన్ సాతాన్ అన్న దాని మీద ఆధారపడి ఉన్నది. అదే విధముగా మనల్ని మనము మన యొక్క పర్పసెస్ అర్థం చేసుకోవటం మీద ఆధారపడి ఉన్నది అనే దాన్ని చూస్తాం. ఇన్‌ఫాక్ట్ ఇంకొక ఎగ్జాంపుల్‌ని గనక మనం తీసుకున్నట్లయితే, ఇది పేతురు గారితో జరిగింది. ఇది జరుగుతున్న క్రమం గమనిస్తున్నప్పుడు మనము డెఫినిట్‌గా మళ్ళీ ఈ 3 ఎలిమెంట్స్‌ని ఏ రకంగా యేసుక్రీస్తు ప్రభువు వారు చూసారో, అదే విధముగా పేతురు యొక్క అండర్‌స్టాండింగ్ ఏ రకంగా ఇంకొక హైయర్ లెవెల్‌లోనికి, అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి పేతురు రాగలగటాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. దాన్ని ఒకసారి చూడటానికి ప్రయత్నం చేద్దాం. సహాయకారిగా మనము లూకా సువార్త 5వ అధ్యాయాన్ని తీసుకుందాము. ఈ ఈ ఈ వాక్యం చదువుకోవటానికి ముందు లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనము నుంచి మనము ఆహ్ 11వ వచనం వరకు ఒక ఇన్సిడెంట్‌ని చూస్తాం మనము. 1-11 వరకు మనం ఒక ఇన్సిడెంట్‌ని గమనిస్తాము. ఈ ఇన్సిడెంట్‌ని గమనించటానికి ముందు, ఇఫ్ ఐ యూజ్ ఎ వర్డ్, మనం గనక ఆహ్, నే మే నేను మీ వినికిడిలో గనక ఈ మాటని వాడినట్లయితే మీ యొక్క రియాక్షన్ ఏంటి? మనము రక్షింపబడినటువంటి పాపులము. మనము దేవుని యొక్క కృపలో రక్షింపబడినటువంటి పాపులము అన్న మాట వాడితే మీలో మీ రియాక్షన్ ఏంటి? ఇద్దరు ముగ్గురు అన్‌మ్యూట్ చేసుకొని చెప్పగలుగుతారా? డు యూ అగ్రీ ఆర్ నో, 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 మేమేమాత్రం ఇప్పుడు పాపులం కాదు. అంటే ఈ టోటల్ వర్డ్‌ని తీసుకోండి. రక్షింపబడినటువంటి పాపులము అన్నటువంటి మాటను. ఏమంటారు మీరు దాని గురించి? పాపులం కానీ నీతివంతులుగా తీర్చబడినాము ఉచితంగా దేవుని కృప వలన. సో అది పొజిషనల్ కదక? అవునండి. పొజిషనల్ అంటే ఒక పొజిషన్‌లోనికి, మనమున్న స్థితిలోంచి ఒక పొజిషన్‌లోనికి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తీసుకొని వెళ్లి పెట్టారు. బట్ యాజ్ ఇట్ ఈజ్ నా హృదయాన్ని, ప్రతి ఒక్కళ్ళు ఈ మాట అనుకున్నామనుకోండి. నా హృదయమును, నా ఆలోచనను, నా యొక్క వైఖరిని, నా యొక్క
నీతిని ప్రతిరోజు నాకు నేను గమనించుకుంటున్నట్లయితే ఏమని తెలుస్తుంటది నా గురించి నాకు? ఎటువంటి ఏ రకంగా నన్ను నేను అర్థం చేసుకుంటాను? నోయింగ్ యువర్ సెల్ఫ్ ఈస్ ద హైయెస్ట్ థింగ్ దట్ ఎనీబడీ కెన్ డూ. ఎదుటి వాళ్ళ గురించి కామెంట్ చేయటము, ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు, ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎదుటి వాళ్ళ యొక్క వైఖరి, లేదు అంటే గనక ఎదుటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, అలా చేయటం కరెక్ట్ కాదు గదండీ అని చెప్పటము. మనం అనేక సార్లు అనేక విషయాలు ఎదుటి వారి గురించి మాట్లాడుతూ ఉంటాం. బట్ మన గురించి మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు విచ్ ఈస్ లైక్ చాలా కష్టమైనటువంటి విషయం. బట్ ఆర్ వి గెట్టింగ్ దట్ ఇది మనకి ఇవ్వబడినటువంటి, ఆపాదించబడినటువంటి, అంటే తండ్రి మనల్ని చూస్తున్నప్పుడు ప్రభువు వారి యొక్క రక్తపు ఆ యొక్క తెరలోంచి మనల్ని చూస్తూ, ఈ రక్తము ఈ ఈ ఈ మనుషుల కోసమే కదా, వీరి కోసం వీరి కోసమే కదా కార్చబడింది అన్న రకంగా చూస్తూ మనల్ని తీర్చిదిద్దినట్లుగానే మనం గమనిస్తాం గానీ, మనల్ని మనం గమనించుకుంటున్నప్పుడు మనము ఇఫ్ వి డోంట్ రికగ్నైజ్ అవర్ సెల్స్ యాజ్ ఎ సిన్నర్ అండ్ దెన్ మనం పాపులము అన్నది మనం రికగ్నైజ్ చేయకపోయినట్లయితే, అండ్ దెన్ ఇఫ్ వి రియల్లీ డోంట్, ఎవ్రీ డే ఇది మనకి స్ట్రగులే, ఎవ్రీ డే ఇది మనకి ఒక వార్. అంటే ఒక యుద్ధము చేయవలసిందే మనము, మనల్ని మనము కంట్రోల్‌లో ఉంచుకోవటం కోసము, ఈ బిబ్లికల్ స్టాండర్డ్స్ లోనికి తెచ్చుకోవటం కోసము అన్నది గనుక మనం గుర్తు చేసుకోలేకపోయినట్లయితే, దెన్ వి మే గో టువర్డ్స్ ద ప్రైడ్. Anybody else will comment on this? ఇదొక ప్రాసెస్ అండి. ఇది మెయింటైన్ చేసుకుంటూనే ఉండాలి. ఎస్, మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఇది ఎవ్రీడే, ప్రతిరోజు మనము ఏదో ఒక విషయములో, ఈ 3 విషయాల్లోనూ, లోకం విషయంలోను, సాతాను విషయంలోను, మనల్ని మనం అర్థం చేసుకునే విషయంలోను, మనల్ని మనం తీర్చుకునే విషయంలోను మనము స్ట్రగల్‌కి గురవుతూనే ఉంటాము. ఇది గనక మనము ఇది కాదు అని అనుకుంటే, అది మనల్ని మనము అబద్ధికులం అని చెప్పుకున్నట్లవుతది ఒకటి. రెండవది, ఇలాంటి మనము దెన్ వి షుడ్ నాట్ ట్రీట్ అదర్స్ లైక్, మనం కొంతమందికి మనం కొన్ని పేర్లు ఇస్తూ ఉంటాము, అన్యులు అన్నటువంటి మాట వాడుతూ ఉంటాము. లేదు అంటే గనక మేము పరిశుద్ధులము మీరు కాదు అన్న రకమైనటువంటి ఒక 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 రకమైనటువంటి కించిత్తు గర్వముతో కూడినటువంటి మాట మాట్లాడుతూ ఉంటాం. మనమేదో చాలా ఉన్నతమైనటువంటి ఒక పరిశుద్ధమైన పర్వతం మీద మనం ఉన్నట్లుగాను, మిగతా వాళ్ళు చాలా కిందగాను, మన స్టాండర్డ్ లోకి లేనట్లుగాను చూస్తూ ఉంటాము. అప్పుడు ఆ థింకింగ్, ఆ మాటలు, అటువంటి వైఖరి, అలాగా వాళ్ళని కిందగా చూడటము అన్నది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందువల్ల తగ్గిపోతుంది అంటే, కృప మనకు దొరికింది, కృప మనకు అర్థమయ్యింది. వాళ్ళకి కృప దొరకటానికి రెడీగానే ఉన్నాడా ఆయన? రెడీగానే ఉన్నాడు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయలేకపోతున్నారు ఈ రోజున. తేడా అల్లా ఇంత చిన్న విషయం మాత్రమే అన్నదాన్ని మనం గుర్తెరిగినట్లయితే, దెన్ మనము వాళ్ళతో రెజొనేట్ చేయగలిగేటటువంటి అవకాశం ఉంది. అప్పుడు మనము వారి యొక్క అరే ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారే అన్న ఒక పిటి, ఒక జాలి, లేదా వారి పట్ల ఒక రకమైనటువంటి కనికరం మనకి చూపించగలుగుతామేమో. వాళ్ళు తిట్టొచ్చు గాక, వాళ్ళు చాలా అమర్యాదగా మాట్లాడవచ్చు గాక, బట్ స్టిల్ మన మనస్సులోనికి అరే ఇది నన్నా అంటున్నారు, లేదు అంటే ప్రభు వారిన అంటున్నారు అన్నటువంటి ఒక అవగాహన మనకు ఏర్పడినట్లయితే, ఫర్ దట్ టు హ్యాపెన్ వి నీడ్ టు గ్రో అవర్ సెల్స్. మనల్ని మనం చాలా ఎక్కువ స్థితిలోనికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అదర్వైజ్ వి విల్ కంటిన్యూ టు హ్యావ్ దిస్ స్ట్రగుల్ విత్ అదర్ పీపుల్. మన సాటి సమాజంలో మిగతా వారితో మనము ఎప్పుడూ కూడా ఈ స్ట్రగుల్ మనకి కంటిన్యూ అవుతూ ఉండేటటువంటి అవకాశం ఉన్నది. సో దీన్ని దృష్టిలో ఉంచుకుంటూ, ప్లస్ ఇది మనకి ఎవ్రీడే జరిగేటటువంటి స్ట్రగుల్.
అన్న దాన్ని ఒప్పుకుంటూ మనందరము కూడా వి విల్ ట్రై టు రీడ్ దిస్ చాప్టర్. లూకాసు వార్త 5వ అధ్యాయము 1-11 వరకు చదువుకుందాము. మొట్టమొదటగా 1, 2 వచనాలు, మొట్టమొదటిగా ఒక వచనం చదువుకుందాం. మొట్టమొదటి వచనం చదువుకుందాం. ఎవరైనా హెల్ప్ చేస్తారా? జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. థ్యాంక్ యూ సిస్టర్. సో ఏం చూస్తున్నాం ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక సరస్సు తీరంలో నించొని ఉన్నారు. ఆయన దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు, వాళ్ళకి వివరిస్తూ ఉన్నారు. వివరిస్తూ ఉంటున్నప్పుడు ఆయన మీదకి చాలా మంది పడిపోతూ ఉన్నారు. మేబీ కొంతమంది అంటున్నారేమో, మీరు మళ్ళీ చెప్తున్నారండి వాక్యము, మీరు చెప్తుంటే బాగా అర్థమవుతుంది అంటున్నారేమో. కొంతమంది ఏమన్నా అసలు మీలాగా ఇంకెవ్వరు ఇప్పటి వరకు చెప్పలేదండి, మీరు ఎంత బాగా చెప్తున్నారండి అంటున్నారేమో. లేదు అంటే గనక, అయ్యా కొద్దిగా ఇక్కడిగో నా నా యొక్క కొడుకు కొద్దిగా ప్రాబ్లమ్‌లో ఉంది, ఈయన కోసం ప్రార్థన చేయమని చెప్పి అడుగుతున్నారేమో. లేదు అంటే గనక ఇంకొంతమంది వేరే వేరే రిక్వెస్ట్‌లు, కొంతమంది పొగుడుతున్నారేమో. కానీ అక్కడ ఒక రకమైనటువంటి ఒక కామ్‌నెస్ ఏదైతే ఉండాలో, ఆయన దేవుని గురించిన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ కామ్‌నెస్ లేదు. ఎవరికి సంబంధించినటువంటి ఆలోచనలు వాళ్ళకున్నాయి. ఎవరికి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళ యొక్క మనసుల్లో ఉన్నాయి. వాటిల్లోంచి ఆయన, ఆయన మీద పడుతూ ఆయన్ని డిస్టర్బ్ చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. డస్ దట్ హ్యాపెన్ టు అస్ ఆల్సో? మనకు కూడా జరుగుతా ఉంటదా అప్పుడప్పుడు? యెస్. అంటే ఇక్కడ ఏం గమనిస్తున్నాము అంటే మనము, వి విల్ బి డిస్టర్బ్డ్ బై ద వరల్డ్ ఇన్ అండ్ ఔట్. ఎవ్రీ డే మనము కూడా ఈ లోకము చేత డిస్టర్బ్ చేయించబడతానే ఉంటాము. మనకి దాని యొక్క తలుకులు, బెలుకులు, లేదు అంటే గనక దానికి సంబంధించినటువంటి ఒక అట్రాక్షన్ ఎప్పుడూ కూడా మనల్ని అటువైపు లాగటానికే చూస్తూ ఉంటది. ఎప్పుడు నాలోనికి వచ్చి కలువు, నాతో పాటు రా, నాతో పాటు ఉండు, మనందరము ఒకటి, నా వైపు ఎంతమంది ఉన్నారో చూడు, నాలాగా నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు? నువ్వెందుకు నిన్ను నువ్వు సెపరేట్ చేసుకుంటున్నావు? ఎందుకు నువ్వు ఆ చిన్న గుంపులో ఉన్నావు? రేపొద్దున ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినట్లయితే గనక నీకు, నువ్వు నుంచోలేవు. ఎందుకంటే నీ వైపు ఉన్నది ఒక 10 మందున్నారు. ఇటేపు ఏమన్నా దగ్గర దగ్గరగా 1,00,000 మందున్నారు. అందువల్ల మాలోనికి కలువు. ఇది 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 కరెక్ట్. నువ్వొక్కడివి ఎలాగా ఎలాగనుకుంటావు? నీది కరెక్ట్ అని చెప్పి ఎలా అనుకుంటావు? ఎందువల్ల నువ్వు దాన్నే ఒకే ఒక ప్రశ్న లేదా 2 ప్రశ్నల్లో వాళ్ళు అడుగుతున్నారు. నువ్వు ఎందువల్ల యేసు ప్రభువుని నమ్ముకున్నావు? కారణమేంటి? ఏం జరిగింది నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవటం వలన? అంటే మనమేమంటున్నాము అంటే, నేను పరీక్షల్లో పాస్ అయ్యాను, నా కొడుకు పెళ్లయింది, నాకు ఉద్యోగాలొచ్చినియి, నాకు డబ్బులొచ్చినియి, నాకేమన్నా ఆరోగ్యం బాగయింది అంటున్నాం. వాళ్ళంటున్నారు అది మాకు జరిగింది అంట. ఇదా యేసుక్రీస్తు ప్రభువారొచ్చి చేసింది? సో, లోకము ఎప్పుడూ కూడా నిన్ను తన వైపుకి, తనలోనికి, తనతో పాటు ఉండటానికి ఎప్పుడూ ఆహ్వానిస్తూ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ దెన్ ఎవ్రీ డే ఇట్ ఈస్ ఎ స్ట్రగల్. ఎవ్రీ డే ఇట్ ఈస్ ఎ స్ట్రగల్. పర్లేదు ఏముంది, వాళ్ళందరూ కూడా అదే రకంగా కొద్దిగా అటు ఇటు మాట మార్చి, కొద్దిగా పేపర్‌లు మార్చి సంపాదించిన వాళ్ళే గదా! నువ్వు కూడా ఆ పని చేయొచ్చు కదా! తప్పేముంది? ఏముంది ఇక్కడ, నువ్వు ఈ రకమైనటువంటి పేపర్ పెట్టినట్లయితే గనక దగ్గర దగ్గరగా రూ. 1,00,000 హెల్ప్ జరుగుతుంది. యాస్ రీసెంట్‌లీ యాస్ ఒక 2 మంత్స్ బ్యాక్ వరకు మేము సోలార్ రూఫ్ ఏర్పాటు చేస్తున్నాం. సోలార్ రూఫ్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇంజినీర్ ఏం చెప్పాడు అంటే, "సార్ దీన్ని గనక మీరు డొమెస్టిక్ కింద గనక తీసుకున్నట్లయితే గనక మీకొక 1,00,000 రూపీస్ రిబేట్ ఉంటదండి దీని మీద" అని చెప్పాడు. మరి నాది కమర్షియల్ కదా అంటే, "తర్వాత చూపించమాకండి. ఎవరు చూస్తారు సార్ అదంతా" అని చెప్పి అడిగాడు. సో, ఐ కెన్ అది చేయొచ్చు నేను. అది చేయకుండాను ఉండొచ్చు. ఇప్పుడు నిర్ణయం నా ముందుంది. సో, ఈ స్ట్రగల్ ఏదైతే ఉందో కంటిన్యూ అవుతూ ఉంటుంది మన యొక్క లైఫ్‌లో అన్నది గమనించాలి మనం. వి విల్ బి డెఫినైట్‌లీ డిస్టర్బ్డ్ బై థిస్ వరల్డ్.
జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా, అనేక రకాలుగా డిస్టర్బ్ అవుతుండగా, విల్ యూ ఫైండ్ ఎ వే ఔట్? నీకు నువ్వు ఒక వే ఔట్ ఫైండ్ ఔట్ చేసుకోగలుగుతావా? ఆ సరస్సులో వలలు కడుగుతూ ఉన్నటువంటి 2 పడవల్ని చూసాడాయన. అదే రకంగా ఏదైనా ఎవరితో అయినా మాట్లాడుకోవటానికి తిరిగి, ఎవరితో అయినా డిస్కస్ చేసుకోటానికి, క్వైట్ టైమ్ చేసుకోటానికి, అదే విధముగా నీ యొక్క భావనలు, నీ యొక్క మాటలు దేవుని దగ్గర మాట్లాడుకోవటానికి, దేవా నేనిలా డిస్టర్బ్ అవుతున్నాను అని చెప్పి చెప్పుకోటానికి, నీకు నువ్వు సెక్లూడ్ అవుతున్నావా? వీటి నుంచి కొద్దిగా దూరం జరగగలుగుతున్నావా ప్రతిరోజు నువ్వు? ఇఫ్ ఇట్ ఈస్ ఎవ్రీడే స్ట్రగల్, ఇది ఎవ్రీడే స్ట్రగల్ అన్నదైతే నిజం. సో నిన్ను నువ్వు కాపాడుకోవటం కోసము నీ పర్పసెస్ వేరు, నీ ఉద్దేశములు వేరు. నువ్వు ఎంచుకోబడినటువంటి, ప్రత్యేకించబడినటువంటి పాత్రవు. అందువల్ల నువ్వు ప్రత్యేకముగా ఉండటం కోసము నీకు స్ట్రగుల్ ఉంటుంది అన్నది ప్రభువారు చెప్తున్నప్పుడు, దెన్ వాట్ మెజర్స్ వి ఆర్ టేకింగ్? మన గురించి మనము ఎటువంటి ప్లాన్స్ వేసుకుంటున్నాము మన గురించి మనము? ఇది ఆలోచన చేయాలి మనం. వలలు కడుగుచుండరి. బోధించుచుండను. 3, 4 వచనాలు చదువుకుందాం అమ్మా. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, చెప్పగా సీమోను చాలమ్మా. ఆ. ఇప్పుడు 3, 4 వచనాలు చదువుకున్నాం మనం. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి, అంటే 2 దోణెలు ఉన్నాయి అక్కడ. ఒక దోణిని ఎంచుకున్నాడు. మేబీ అది కొద్దిగా క్లీన్ గా ఉండుండొచ్చు, రైట్? బట్ హీ సెలెక్టెడ్ వన్. అదే విధముగా నీకు కూడా ఎవరో ఒక 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 సెక్లూడెడ్ ప్లేస్ ఉందా అనేది చూసుకుంటున్న క్రమములో, యూ ఆల్సో నీడ్ టు సీ, నేను నిన్నటి దినమున ఏం చేశాను, నేను ఈ రోజు నేను ఏం చేయబోతున్నాను అన్న దాని యొక్క ప్లానింగ్ క్రమములో, ఈ యొక్క ప్లానింగ్ క్రమంలో మనము ఆర్ వి ఏబుల్ టు పర్జ్ అవర్ సెల్ఫ్, అంటే మనల్ని మనము కడుక్కోగలుగుతున్నామా? వచ్చేటటువంటి ఆలోచనలు కావచ్చు, లేదు అంటే గనక తనలోనికి కలిపేసుకోవాలి అనుకుంటున్నటువంటి లోకానికి సంబంధించినటువంటి ఆ యొక్క భ్రమలు కావచ్చు, లేదు అంటే గనక ఆ పుల్లింగ్ పవర్ ఏదైతే ఉందో, మనం ఎక్కడైతే వీక్‌నెస్ చూపిస్తూ ఉంటామో, ఆ వీక్‌నెస్ మనకు అర్థమవుతున్నప్పుడు, దాని నుంచి మనల్ని మనము కడుక్కోగలుగుతున్నామా? శుభ్రము చేసుకోగలుగుతున్నామా? అక్కడ వాళ్ళు దోణెలు కడుగుతున్నారు, లేదా వలలు కడుగుతున్నారు. ఇక్కడ మనల్ని మనము ప్రతిరోజు కడుక్కోగలుగుతున్నామా? రావట్లేదండి. ఒక పక్క నుంచి లోకము ఉంది. ఒక పక్క నుంచి నన్ను నేను కడుక్కోకపోయినట్లయితే, నన్ను నేను వాష్ చేసుకోకపోయినట్లయితే, నా ఇంటర్నల్‌గా నా యొక్క థాట్స్ మీద, వీటి మీద నా యొక్క ఆహ్, దేవుని వాక్యం ప్రభావం చూపించట్లేదు అంటే, దాని అర్థం ఏంటి అంటే, స్పిరిట్‌లోనికి వస్తున్నటువంటి విషయాలు అవి సోల్‌లోనికి ఎంటర్ అవ్వట్లేదు. ఆత్మలోనికి వస్తున్నటువంటి విషయాలు ఓన్లీ ఇక్కడి వరకే ఉంటున్నాయి. అవి లోనకి రావట్లేదు. లోనకి వెళ్ళినట్లయితే అవి, లేదు అంటే గనక వాటిని మనము ఈ సోల్‌లోనికి పంపించట్లేదు. మైండ్ యూ, ఆ పంపించటానికి ఒకే ఒక ఔట్‌లెట్. ఎందుకంటే ఈ ఔట్‌లెట్ రివర్స్‌లో పనిచేయదు. ఈ ఔట్‌లెట్ రివర్స్ పనిచేయదు. ఈ ఔట్‌లెట్ ఇటు నుంచి దీంట్లోకి వెళ్ళే అవకాశం లేదు. ఓన్లీ ఇది వన్ వే ఇన్‌లెట్ ఇది. ఇటు నుంచి మాత్రమే ఇలాగా లోనకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అండ్ దెన్ యూ నీడ్ టు, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది అలౌ చేయాలి తీసుకోవడానికి. అలౌ చేయకపోయినట్లయితే దీంట్లోంటికి వచ్చేటటువంటి అవకాశం లేదు.
దీంట్లోకి రాకపోయినట్లయితే గనక యూ కెన్ నాట్ బి ఏ యూస్ఫుల్ పర్సన్ ఇన్ ద కింగ్డమ్. నువ్వు రాజ్యములో ఏ రకంగానూ ఉపయోగపడవు అన్నది వాస్తవమైనటువంటి విషయం. వి నీడ్ టు పర్జ్ అవర్ సెల్ఫ్. వి నీడ్ టు థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్ ఎవ్రీ డే. నన్ను నేను కడుక్కుంటూ ఉండాలి. జస్ట్ వాక్యం చదివినంత మాత్రాన, వాక్యం విన్నంత మాత్రాన జరిగేది కాదు. ఒక డీప్ మెడిటేషన్ అవసరం ఉంటది. నాకు నేను కొన్ని నిర్ణయాలు చేయవలసినటువంటి అవసరం ఉంటది. ఆ నిర్ణయాలకు స్టిక్ అవ్వాల్సినటువంటి అవసరత ఉంటది. లేకపోయినట్లయితే అది అంత ఈజీ అయిన విషయం కాదు. అప్పుడు కేవలము ఎప్పుడైతే ఆ రకమైనటువంటి థింకింగ్ మన మైండ్‌లోకొస్తదో, నన్ను నేను కొద్దిగా కడుక్కోవాల్సిన అవసరం ఉంది. నన్ను నేను శుభ్రపరుచుకోవాలి. నా యొక్క ఆత్మలో దేవుడు నివసిస్తున్నాడు. నా యొక్క శరీరము ఇది ఇప్పుడు దేవుని యొక్క దేవాలయము అన్నటువంటి థింకింగ్‌లోకి వచ్చినప్పుడు కేవలము ఆ యొక్క థాట్ ప్రాసెస్‌లో కనుక నేను ఎంటర్ అవ్వకపోయినట్లయితే గనక, ఏదైతే ఇక్కడ 4 వచనం చెప్తున్నదో, ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోనెను లోతునకు నడిపించి, ఇంకా ఎక్కువ లోతులోనికి, ఎక్కువ ఆధ్యాత్మికతలోనికి, ఎక్కువగా దేవుని విషయాలలోనికి వెళ్ళటానికి బోధించుట చాలించాడు. నేర్చుకోవటము చాలించిన తరువాత, విన్నది చాలించిన తరువాత, దెన్ యామ్ ఐ ఏబుల్ టు పర్జ్ మై హార్ట్. నా యొక్క థాట్స్ అన్నిటిని కూడా, నా యొక్క ఉద్దేశాలన్నిటిని కూడా నేను యామ్ ఐ గివింగ్ ఇట్ టు ద వర్డ్. ఆ ఉదక స్నానం ఏదైతే ఉందో అది చేయించగలుగుతున్నానా నా యొక్క థాట్స్‌కి, నా యొక్క విషయాలకు, నా యొక్క ఇంటర్నల్ విషయాలకు? వాటిని నేను కడుగుతున్నానా? వాటి యొక్క వెలుగు దాని మీద పడుతున్నప్పుడు అక్కడ ఆ చీకటి ఏ రకంగా ఉంది అనేది నేను చూడగలుగుతున్నానా? మీరు చూడండి, పల్లెటూరులో వెళ్తున్నప్పుడు మీకు గమనిస్తారు మీరు యాక్చువల్‌గా. ఎవరికైనా పల్లెటూరు యొక్క ఎక్స్‌పీరియన్స్ ఉండుంటే గనక. హ్మ్. చాలా రోజుల నుంచి ఒక చోటే ఉండిపోయినటువంటి రాయిని మీరు ఒక్కసారి తీశారనుకోండి అక్కడి నుంచి, తీస్తే దాని కింద కొన్ని చిన్న చిన్న పురుగులు చేరతాయి. అవి అక్కడ ఆ చీకట్లో చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. ఎప్పుడైతే వెలుగులోకొస్తాయో అవి గందరగోళం, గందరగోళం అయిపోయి, మళ్ళీ ఆ చీకటి కోసము ఆ రాయి ఎక్కడుందో వెతుక్కొని దాని కిందకెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తా ఉంటాయి. వి షుడ్ నాట్ బి లైక్ థట్. నా కంఫర్ట్ జోన్ అక్కడుంది. చాల్లే వాక్యం వింటున్నాను, అటెండెన్స్ అవుతుంది గదా! పర్లేదు అని అనుకునే రకంగా ఏముంది దానివల్ల యూజ్ ఏముంది? చక్కగా నిద్రపోవచ్చు కదా! ఏముంది ఇంకోళ్ళతో మాట్లాడుకోవాలనుకుంటున్నప్పుడు, ఇంకొక వేరే వేరే విషయాలు మనకి చాలా బోలెడన్ని వర్క్ ఉన్నప్పుడు, అట్‌లీస్ట్ వై డోంట్ యూ ఇమ్మర్స్ యువర్ సెల్ఫ్ ఇంటూ ద వరల్డ్ ఫుల్లీ. మనిషి ఒక 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 ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఇంకా ఇక్కడ నాకు ఇంకొక దారి లేదు అనుకునే పరిస్థితిలోనికి వచ్చిన తర్వాత, దేవుణ్ణి యాక్సెప్ట్ చేయటము కొద్దిగా తొందరగా అవుతది. ఎప్పుడైతే చప్పగా ఉంటాడో మనిషి, చప్పగా ఉండటము అంటే నులివెచ్చగా ఉండటం. అంటే అటు వేడి కాదు, ఇటు చల్లగా కాదు. 2 పడవల మీద కాలేసి అటు ఇటు ఎళ్తా ఉంటే, అటు ఇటు ఎళ్తే కొన్నాళ్ళు అటైతే ఇటు, కొన్నాళ్ళు ఇటైతే ఇటు. ఆ రకంగా ఉంటా ఉంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇఫ్ యూ రియల్లీ డోంట్ ఇఫ్ యూ డు నాట్ హావ్ టైమ్, మన దగ్గర టైం లేదు. మన దగ్గర ఒక డెడికేషన్ లేదు. నేను కొన్ని కొన్ని విషయాలని నా నా యొక్క హృదయాన్ని నేను కడుక్కోవటానికి రెడీగా లేను. నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవటానికి రెడీగా లేను. ఒక రకమైనటువంటి భ్రమలో బ్రతుకుతూ వెళ్ళిపోతూ ఉన్నాను. ఎందుకు ఇటువంటి మీటింగులెందుకు? ఇటువంటి మాటలు వినటం దేనికి? హ్యాపీగా లేచిన దగ్గర నుంచి చక్కగా ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, కొన్నాళ్ళాగి ఇదొస్తదేమో. కొన్నాళ్ళాగి దేవుడు వాళ్ళని సరిగా పట్టుకుంటాడేమో. బట్ అదర్‌వైజ్ ఈ నాటకం ఏదైతే ఉందో ఈ జీవితంలో, లేదు అంటే గనక ఈ యొక్క ఆహ్, 2 పాత్రలు పోషించటం, ద్విపాత్రాభినయం అంటాం గదా! ఆ రకమైనటువంటిది. లేదు అంటే గనక ముసుగు వేసుకోవటము అంటాం గదా! అది కావచ్చు. అండ్ హైయెస్ట్‌గా దేవుడు తిట్టింది వాళ్ళనే. మీరు సున్నం వేసినటువంటి రాళ్ళు
మీరు సమాధులు, కానీ మీ మీద సున్నం వేసుకొని మీరు అదేదో చాలా మంచి కట్టడం కింద చూపించుకుంటున్నారు. లోన ఉన్నది మొత్తము కుళ్ళు అనేసేసి. సో, ఇఫ్ యూ డోంట్ బికమ్ థాట్, యూజ్ లేదు దానివల్ల. ఏమి యూజ్ లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది మనల్ని ఒక రకంగా చెప్పాలి అంటే ఇది మనల్ని ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోనికి నెట్టే అవకాశం ఉన్నది. అటూ ఉండము, ఇటూ ఉండము. చాలా రోజులు మా అమ్మ ఇటువంటి దాంతో స్ట్రగుల్ అయినప్పుడు ఎంతో సహాయం చేయాల్సొచ్చింది. కాదమ్మా, ఈ పనులు చేసే బదులు అదే చెయ్యి గదా నువ్వు. ఇన్‌ఫాక్ట్ మా చెల్లి వాళ్ళ కొడుకు అడిగాడు, అమ్మా అసలు నువ్వు దేవుడంటే నీకు యేసుక్రీస్తు ప్రభువారేనా? అందరూ దేవుళ్ళేనా నీకు? అని అడిగాడు వాడు. హి హాస్ నాట్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. కానీ వాడు అడిగాడు ఈ ప్రశ్న. అడిగినప్పుడు నెమ్మదిగా తనకి నేను ఒకే ఒక ప్రశ్న అడిగేవాడిని అప్పటినుంచి మా అమ్మని. ఏమని అంటే, ఎందుకు నువ్వు ఇది చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరి కోసం చేస్తున్నావు? నువ్వు ఎందుకోసం వస్తున్నావు చర్చ్‌కి? రాకు. ప్రాబ్లమ్ ఏంటి? ఇక్కడే ఉండు. చక్కగా దసరా ఉత్సవాలని, ఆ ఉత్సవాలు ఇవనేసేసి, అదనేసేసి అపార్ట్‌మెంటు ఆ యొక్క దీంట్లో అక్కడే ఉండిపో. చక్కగా ఫుల్లీ పార్టిసిపేట్ చెయి. సో, దేవుని దయ వల్ల నెమ్మదిగా తను తెలుసుకొని బయటికి రావటానికి దేవుడే సహాయం చేయాలి డెఫినెట్‌గా. బట్ ద ఇష్యూ ఈస్ దేవుడు సహాయం చేస్తాడు. బట్ నేను రిసీవ్ చేసుకోగలుగుతున్నానా అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. దేవుడెప్పుడూ సహాయం చేస్తాడు. సో, నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పెను. చెప్పిన తర్వాత సీమోను యొక్క రెస్పాన్స్ ఏంటి? 5వ వచనము, 6వ వచనము. 5, 6, 7 చదువుకుందాము. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, కాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. సో, మనము ఇక్కడ హీ హ్యాడ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్. సీమోనుకి ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది. బెస్ట్ ఫిషర్‌మెన్. మీకు గమనించినట్లయితే మనం మళ్ళీ చేపలు పట్టుకుందాం రండి, యేసుక్రీస్తు ప్రభువారు అనేటటువంటి అధ్యాయము మన జీవితాల్లో ముగిసింది. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా పునరుత్థానం జరగటానికి 3 రోజుల సమయం ఉండగా, సమాధిలోనే ఉండగా పేతురు తీసుకున్నటువంటి నిర్ణయముతో ఒకళ్ళిద్దరు ఏకీభవించి వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డారు. హి ఈస్ ఎన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫిషర్‌మ్యాన్. అతనికి అదే జీవనోపాధి. ఆయనకి ఎంతో అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని కాదు అని అనడము, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అదంత సామాన్యమైన విషయం కాదు. ఒక జూనియర్ మన చర్చ్‌లో కావచ్చు, లేదా ఒక ప్రోగ్రామ్‌లో కావచ్చు, అప్పుడప్పుడే పైకొస్తున్నటువంటి ఒక వ్యక్తి, లేదా అప్పుడప్పుడే ప్రభువుని తెలుసుకున్నటువంటి వ్యక్తి, మనకంటే ఎడ్యుకేషన్‌లో తక్కువగా ఉన్నటువంటి వ్యక్తి, మనకంటే మిగతా లోకస్థంగా మాట్లాడినట్లయితే గనక మనకంటే ఆర్థికంగా గూడా తక్కువగా ఉన్నటువంటి వ్యక్తి, అతనితో మనం మాట్లాడటమే గ్రేట్ అనుకోని అతను అనుకుంటుండగా, అటువంటి వ్యక్తికి అతను ఒక సలహా ఇవ్వటము, దాన్ని మనము వినటము అన్నది ఎన్ని సార్లు జరిగుంటది ఇప్పటి వరకు? లేదు, నేను 30 సంవత్సరాల క్రితము, 40 సంవత్సరాల క్రితము, లేదు అంటే గనక ఐ యామ్ థట్, ఐ యామ్ థిస్, ఐ యామ్ రైట్ రివరెండ్, ఐ యామ్ లెఫ్ట్. బట్ హియర్ ఇక్కడ హి సెడ్, దేవా ఐ హావ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్, నా దగ్గర ఒక అనుభవం ఉంది. అండ్ దెన్ ఆ అనుభవానికి జస్ట్ రాత్రే ఏమీ పట్టలేదిక్కడ. దొరకవు ఏమి. ఐ నో, నాకు తెలుసు. బట్ కానీ నువ్వు చెప్పావు కదా! డు వి గివ్ దిస్ టైప్ ఆఫ్ ప్రిఫరెన్స్ టు ద వర్డ్? మనం ఇటువంటి ప్రిఫరెన్స్ ఇస్తామా దేవుని వాక్యానికి? అంటే ఇక్కడ లోకము నుంచి
కొద్దిగా లోతులోనికి వచ్చాము. ఇంకా లోతులోనికి వెళ్ళాము. వెళ్తున్నప్పుడు నా యాటిట్యూడ్ లేదు అంటే గనక నా యొక్క జీవన విధానము, దేవా నన్ను నేను సబ్మిట్ చేసుకోవటానికి రెడీగా ఉన్నాను. నీ యొక్క చిత్తానికి క్రిందగా నా చిత్తాన్ని తీసుకురావటానికి రెడీగా ఉన్నాను. ఇది జస్ట్ నా మనసులోనో లేదు అంటే గనక జస్ట్ నేను చేసే పనిలోనో మాత్రమే కాదు. ఇతరులు ప్లెయిన్‌గా గమనిస్తున్నప్పుడు సైతము నా మిస్టేక్‌ని ఒప్పుకోవటానికి రెడీగా ఉంటాను. నా అనుభవాన్ని ఫనంగా పెట్టటానికి రెడీగా ఉంటాను. నా యొక్క పెద్దరికాన్ని ఫనంగా పెట్టటానికి నేను రెడీగా ఉంటాను. నీ మాట వినటానికి నేను రెడీగా ఉంటాను. నా చిత్తానికి అది నథింగ్ అన్న దాన్ని నేను నేర్చుకోవటానికి నేను రెడీ అవుతాను. నా సెల్ఫ్, నేను, నా ఉద్దేశములు, నా అనుభవములు వీటన్నిటిని నీ క్రిందగా తీసుకొస్తాను. నీ వాక్యం క్రిందగా తీసుకొస్తాను ఖచ్చితంగా అనేటటువంటి లెవెల్‌కి నన్ను నేను తెలుసుకోగలుగుతానా? ఇఫ్ వి కెన్ కమ్ టు దట్ లెవెల్ వాట్ విల్ హ్యాపెన్ అన్నది నెక్స్ట్ మనము గమనిస్తాం. విస్తారమైనటువంటి చేపలు పట్టారు. ఇంకొక 2 దోణెలు రావాల్సిన అవసరం వచ్చింది. నింపుకున్నారు. నింపుకొని వాళ్ళు అటేపు వెళ్ళటము బిగిన్ చేశారు. అప్పుడు పేతురు యొక్క రెస్పాన్స్ చూడండి. 8వ వచనము. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. అని చెప్పాను. సో మనము ఈ యొక్క లైట్ ఏదైతే మన మీద ప్రసరం అవుతా ఉంటదో, లోతునకు వెళ్తూ ఉంటామో, ఎంతైతే దేవుని గురించి తెలుసుకుంటూ ఉంటామో, వాట్ వి నీడ్ టు రియలైజ్. ఏంటి రియలైజ్ అవ్వాలి మనము అంటే, దట్ ఐ యామ్ ఎ సిన్నర్ సేవ్డ్ బై హిస్ గ్రేస్. నేను పాపిని, నేను రక్షింపబడినటువంటి పాపిని. ఇది కేవలము పొజిషనల్ మాత్రమే. ఇది నాకు ఆపాదించబడినది. నన్ను నేను పరీక్షించుకుంటున్నప్పుడు నేను ఇంకా పురుగునే అన్నది తెలియాలి. బట్ ఇది ఇతరులకి చెప్పటం కోసం కాదు. నేను నథింగ్ ప్రభువా, నువ్వు మాట్లాడు ప్రభువా. ట్రూ, అవన్నీ ట్రూ. బట్ దీస్ ఆర్ ద సబ్మిషన్స్ విచ్ వి నీడ్ టు మేక్ టు గాడ్. దేవునికి ఎవరు విననప్పుడు అటువంటి హృదయం కలిగి ఉంటున్నామా మనము? దెన్ అది నేను మాటల్లో చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకక్కడ. నా యొక్క యాటిట్యూడ్‌లోను, నేను మాట్లాడే విధంలోనే అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. దాన్ని మళ్ళీ నేను సెపరేట్‌గా వ్యర్థుడను ప్రభువా, నేను పురుగు లాంటి వాడను ప్రభువా, నేను పంది లాంటి వాడను, నేను బురదలో దొర్లే వాడను. ఇవన్నీ నేను ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రజల దగ్గర కాదు నేను కొట్టవలసినటువంటి మార్కులు. నాకు రావాల్సిన మార్కులేమన్నా ఉండాలి అంటే, ఆ పాస్ మార్కుల దగ్గర కన్నా వెళ్ళాలి అంటే నేను కనీసం మినిమము నేను చేయవలసినటువంటి దేవుని దగ్గర ఆయనతో ఏకాంతముగా ఆ క్వైట్ టైమ్ కావచ్చు, లేదు అంటే గనక నన్ను నేను కడుక్కునే విషయంలో ఉన్నట్లయితే, దెన్ విస్తారముగా మనము ఆశీర్వదించబడుతున్నప్పుడు, విస్తారముగా ఫలవంతంగా మనం పెరుగుతూ ఉంటున్నప్పుడు, అనేక రకాలుగా మన గురించి దేవుడు తన యొక్క ఉద్దేశములన్నిటిని బయటపరుస్తూ మనల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నప్పుడు, పైగా పెడుతున్నప్పుడు, దెన్ వి నీడ్ టు రియలైజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ యామ్ ఎ సిన్నర్. పౌలు భక్తుడు అది కాదా చేసింది? నేను పాపులలో ప్రధానుడను అని చెప్పి పౌలు భక్తుడు అంటున్నప్పుడు, అన్ని అన్ని సంవత్సరాల పాటు దేవుణ్ణి సేవించిన తర్వాత ఆఖరికి చరమాంకములో అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎండ్ ఆఫ్ ద డేస్ లో ఆయన అంటున్నాడు, నేను ఏమని అంటున్నాడు? ఐ యామ్ నథింగ్ అని అంటున్నాడు. ఎంతో సేవ చేసిన తర్వాత ఆ యోహాను భక్తుడు ఏమన్నాడు? ఆయన ఎదగవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నేను ఆయన యొక్క చెప్పుల వారుని కూడా తిప్పటానికి నాకు అర్హత లేనివాడను అనేసేసి అన్నాడు. వాట్ డు వి లెర్న్ ఫ్రమ్ దిస్? మనము కిందసారి ఆ మాట మాట్లాడుకొని ఎండ్ చేసుకున్నాము. స్పిరిచువల్‌గా ఎంతైతే ఎదుగుతూ ఉంటామో మనము, అంతలాగా ఎక్కువ మనము హంబుల్‌నెస్ లోనికి, లేదు అంటే గనక ఒక రకమైనటువంటి దీనత్వములోనికి, ఒక మంచి దీనత్వములోనికి, మనకి మనం ఏమి మాట్లాడకుండానే మిగతా వాళ్ళు గమనించగలిగేటటువంటి దీనత్వంలోనికి వెళ్తాం. యువర్ వర్డ్స్ విల్ హావ్ అండ్ దెన్ క్యారీ వెయిట్. నువ్వు మాట్లాడే మాటలకి వెయిట్ ఉంటది.
Should we not grow to that level? Is it not your purpose for you? అది నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం కాదా చెప్పండి? ఆ రకంగా ఎదగటము ఎంత బాగుంటుందో చెప్పండి దేవుడికి. ఏ రకంగా దేవుడికి మహిమ వస్తుందో చెప్పండి. ఆ రకంగా మన యొక్క జీవన శైలి ఉంటే గనక ఎంత సంతోషిస్తాడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి చెప్పండి. అన్నిటికీ మించి మీరు మా హృదయంలో ఎంత సంతోషిస్తారు. స్పిరిట్ లో నేను సేవించటము దేవుణ్ణి. యాజ్ ఐ వాజ్ డూయింగ్ దిస్ రోమన్స్, నేను ఐ వాజ్ డూయింగ్ వన్ రోమా పత్రిక, నేను ఐ వాజ్ జస్ట్ డూయింగ్ విత్ సంబడి, జస్ట్ బిగిన్ చేశాను నేను. 2-3 వారాలు మాత్రమే అయ్యింది. ఐ వాజ్ రీడింగ్ దిస్ రోమా పత్రిక 1వ అధ్యాయము నేను చదువుతున్నాను. బైబిల్ స్టడీ లాగా జరుగుతుంది అనమాట రోమన్స్ మీద. అది జరుగుతున్నప్పుడు ఒక మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట ఉంటది. 10వ వచనం మొత్తం చదవాల్సిన అవసరం లేదు. నా మధ్యలోంచి బిగించేస్తున్నాను. నా ప్రార్థనలు యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమే నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఆత్మయందు దేవుణ్ణి సేవించటం. సచ్ ఎ వండర్ఫుల్ వర్డ్. బయటకు చూపించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇది ప్రాణము జీవములోనికి వచ్చి లేదా శరీరంలోనికి వచ్చి చూపించవలసిన అవసరం ఏమీ లేదు. గాడ్ విల్ బి ఆన్ యువర్ సైడ్. దేవుడు నీ పక్కన ఉంటాడు. నువ్వు ఎదగాలిరా, ఎందువల్ల అంటే నువ్వు 10 మందికి చాలా హెల్ప్ చేయాలి కాబట్టి అని అంటాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ టాకింగ్ అగైన్. అది ఓన్లీ మాట్లాడటం కోసం కాదు, లేదా చెప్పటం కోసం మాత్రం కాదు. బట్ ఇట్ ఈస్ మచ్ మోర్. అది ఆర్థికంగా కావచ్చు, లేదు అంటే గనక అది అక్కడ ఉండటం గురించి కావచ్చు, లేదు అంటే గనక ఆ దుఃఖిస్తున్న వాళ్ళకి ఒక షోల్డర్ ఇవ్వటం కావచ్చు, లేదు అంటే గనక అక్కడ ఇంకొక చిన్న హెల్ప్ కావచ్చు, జస్ట్ మీ ప్రెజెన్స్ కావచ్చు. మీ ప్రెజెన్స్ ఒకటి, ఇట్ మే హెల్ప్ దోస్ పీపుల్ టు రికవర్. అటువంటి అవగాహన యాజ్ వి గ్రో అప్, యాజ్ వి ప్రోగ్రెస్, యాజ్ వి ఆర్ సక్సెస్ఫుల్, మనకు యాటిట్యూడ్ ఏం రావాలి అంటే, నేను పాపిని దేవా, ఐఎమ్ ఎ సిన్నర్. జస్ట్ నువ్వు అన్నావు నేను రక్షింపబడ్డాను అనేసి, దాన్ని బట్టి కూడా నీకు వందనాలని చెప్తాం. ఐ రియల్లీ బౌ బిఫోర్ యూ లార్డ్. నేను నీ కాళ్ళ మీద పడుతున్నాను నాయన. నీ యొక్క కృపాసనం ఏదైతే ఉందో అది నాకు దొరకటం అన్నది నాకు దొరికినటువంటి ఒక మిఠాయి. అది నాకు దొరికినటువంటి ఒక మంచి స్వీట్ అది అని చెప్పగలిగేటటువంటి అవకాశం ఉన్నది. ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. బట్ టుడే ఇట్ సీమ్స్ టు బి డిఫరెంట్. అన్ఫార్చునేట్ గా అది డిఫరెంట్ గా ఉంది. ఎంతైతే ఎదుగుతున్నామో అంతలాగా దాని గురించి అనేసి మనము తొమ్మిదవ వచనం 9, 10, 11 చదువుకుందాం సిస్టర్. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయమొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయుందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఇన్సిడెంట్ సీమోన్తో జరుగుతున్నది. బట్ పక్కన ఉన్న వాళ్ళందరూ చూశారు.
2 దోణీలు తీసుకొనొచ్చారు. ఎంతమంది వచ్చారో మనకు వివరం లేదు. బట్ దేర్ ఈస్ ఎ మెన్షన్ ఆఫ్ ఓన్లీ జెబెదయి కుమారులు, తర్వాత పాలివారు అన్నటువంటి మాట వాడారు ప్రభువారిక్కడ. బట్ హౌ మెనీ పీపుల్ రియల్లీ గాట్ గివింగ్ ఆఫ్ దేర్ లైఫ్స్ టు ద జీసస్ క్రైస్ట్? మా యొక్క జీవితాలు నీ కోసం దేవా అన్న విధంగా ఎంతమంది అన్నారో మనకైతే తెలియదు గానీ, బట్ వి డు నో మన యొక్క పేతురు భక్తుని యొక్క జీవితం ఎలా ఎండ్ అయింది అనేసేసి మనకు తెలుసు కాబట్టి. అండ్ దెన్ మిమ్మల్ని నేను మనుషుల్ని పట్టేటటువంటి జాలర్ల కింద ఉపయోగించుకుంటాను అన్నటువంటి ఆయన యొక్క మాట మనందరి జీవితాల్లో కూడా నిజమవ్వాలి. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ వి గో అండ్ దెన్ ప్రీచ్ ఎనీబడి. మనమేమి ప్రీచ్ చేయవలసిన అవసరం లేదు. మనమేమి వాళ్ళకేమి టీచ్ చేయవలసిన అవసరం లేదు. ఏమీ అక్కర్లేదు. మొట్టమొదటగా నన్ను నేను కాపాడుకుంటూ నేను దేవుని రాజ్యంలో స్థిరంగా ఉండగలగటం. ఆఖరి వరకు నా యొక్క విశ్వాసంని కాపాడుకోవటం ద్వారా మాత్రము నేను ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్, ముగ్గురు నలుగురు ఉంటాం కదా ఫ్యామిలీలో, కనీసం అమ్మ, నాన్న, భార్య, పిల్లలు ఉంటాం కదా. అండ్ దెన్ దే బికమ్ ఎన్ ఎగ్జాంపుల్. దే క్యారీ యువర్ లెగసీ. వాళ్ళు మన యొక్క లెగసీని క్యారీ చేసి ముందుకు తీసుకొని వెళ్తారు. అండ్ దట్ షుడ్ బి అవర్ గోల్ పోస్ట్. అది మన యొక్క గోల్ పోస్ట్. అక్కడికి మనం రీచ్ అవ్వటము చాలా ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ చదువుకున్నటువంటి 11 వచనాల్లో కూడా మనం ఏం చూస్తా ఉన్నాము అంటే, లోకము నుంచి దూరంగా జరగటాన్ని గమనిస్తున్నాము. సాతాను నుంచి దూరంగా జరగటాన్ని గమనిస్తాము. దెన్ ఓన్లీ వి విల్ రియలైజ్ దట్ ఐ యామ్ ద సిన్నర్ అనేసేసి. మూడవది, మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనము పాపులము అన్నది గమనించుకుంటాం. దెన్ అండ్ దెన్ ఓన్లీ వి విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ ద కింగ్డమ్. ఆయన యొక్క రాజ్యములో ఉపయోగపడే విధంగా అప్పుడు మాత్రమే మనము తయారవ్వగలుగుతాం. సో ఆల్వేస్ మనము సెర్చ్ అవుట్ చేస్తూ ఉంటండి. మన యొక్క ప్రాణము జీవములో, అంటే నా యొక్క ఆలోచనలు కావచ్చు, లేదు అంటే నా యొక్క ఊహలు కావచ్చు, లేదు అంటే గనక నేను చేస్తున్నటువంటి పనులు కావచ్చు, లేదు అంటే నా యొక్క మాటలు కావచ్చు, దేనితో ఎక్కువగా ప్రోద్బలం చేయబడుతున్నాయి? ఏవి వీటిని డ్రైవ్ చేస్తున్నాయి? ఈ 4 దానంతట అవి డ్రైవ్ అవ్వవు. ఇది డ్రైవ్ అవ్వటానికి ఇవన్నీ చేయడానికి శరీరంను మనం హెల్ప్ తీసుకుంటున్నాం. కానీ ఇవి ముందుకు వెళ్ళాలి అంటే ఈ ఆలోచనలు కానీ, లేదు అంటే గనక ఊహలు కానీ, లేదు అంటే గనక నిర్ణయాలు కానీ, లేదు అంటే గనక పనులు కానీ, ఇవి ముందుకు వెళ్ళాలి అంటే దీని వెనకాల డెఫినెట్‌గా స్పిరిట్ ఉంది. ఈ ఆత్మలో ఈ ఆత్మ నేను దేనితో నింపుకుంటున్నాను అన్న దాని మీద, నీ ఆత్మ వర్ధిల్లుతున్న కొలది కూడా నీ యొక్క ప్రతి విషయములోనూ నువ్వు వర్ధిల్లుతావు అన్నటువంటి మాట వాస్తవముగా బయటకొచ్చి నుంచునేటటువంటి అవకాశం. వి విల్ రియలైజ్ మన పాపాలు మన మీద సాక్ష్యం చెప్తుంటాయి అనేసి యెషయా భక్తుడు అంటాడు. సో లెట్ us be clear and then in our understanding that we are 3 parts. మనము 3 డైమెన్షనల్. అందువల్ల లెట్ us మన ఆత్మను దేవుని యొక్క విషయాలతో నింపుకుంటున్న కొలది కూడా అలౌ చేయండి. ఆత్మ విషయాలు ఈ యొక్క జీవనముని డ్రైవ్ చేయటానికి, జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి, ప్రాణాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి. అండ్ దెన్ శరీరం జస్ట్ సహకరిస్తా ఉంటుంది అంతే. We need to understand this a great thing that God has told us through this various అనేకమైనటువంటి వచనాల ద్వారా ఆయన చెప్పిన విషయాలు. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని విషయాలు వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆయన రాజ్యంలో ఉపయోగపడే విధంగా మనం తయారవ్వాలని దేవుని ఉద్దేశం కదండి. దయచేసి చెప్పిన వాక్యాలు మరి వాటి ప్రకారం మనం జీవిద్దాం. కొన్ని విషయాల దగ్గర సరి చేసుకుందాం. మరి దేవుడు చక్కగా మనతో ఈరోజు స్పష్టంగా మాట్లాడారండి. వాక్యం ఒకవేళ మీరు మరొకసారి వినాలని ఆశపడితే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటుందండి.
బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయి. వారు ఇంకా సుధాకర్ రెడ్డి గారు ఇంకా చాలా విషయాలు సీజన్స్ గా చెప్పారండి. చాలా బాగుంటాయి. దయచేసి మీరు వినాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈరోజు లలిత సిస్టర్ గారి పెద్ద పాప సర్జరీ అండి. డెలివరీ డెలివరీ జరుగుతుంది. ఆల్రెడీ హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది పాప. మరి సర్జరీలో దేవుడు తోడుగా ఉండి మరి మంచి డెలివరీ దయచేసి మరి చక్కని బిడ్డను దయచేయాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా రెవరెండ్ జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభ నీ దోషం ద్వారా ప్రభ ఆత్మను ప్రభ ఏ విధంగా ప్రభ తండ్రి నీ వాక్యంతో నింపుకోవాలో ప్రభ ఆత్మ వర్ధిల్ల కొలది ఏ విధంగా ప్రభ మేము ప్రవర్తించాలో తండ్రి మాటలు మాకు తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. చాలాసార్లు ప్రభ శరీరాన్ని ప్రభ ఆత్మకి దవతను లోపరచకుండా ప్రభ ఆత్మీయ శరీరానికి లోపరిచే వారిగా ఉన్నాం ప్రభ. సహాయం చేయండి. మా యొక్క దవతన ప్రభ ఆత్మని ప్రభ నీ దేవుని సంబంధమైన విషయాలు ప్రభ నింపుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసులకు ఇచ్చిన ప్రభ వాక్య అనుభవాన్ని బట్టి లోక సంబంధ అనుభవాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభ తీసుకునే విషయాన్ని చక్కగా వివరించగలిగే కృప ప్రభ నీ దాసులకు అనుగ్రహించడానికి వందనాలు తండ్రి. అయ్యా సుధాకర్ రెడ్డి గారిని దేవతన ప్రభ నడిపిస్తున్న సంస్థను అదేవిధంగా దేవతన ప్రభ వారి కుటుంబాల ప్రభ ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభ. విత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభ. మేము వాక్యం ప్రభ దేవతన ప్రభ వినడం ద్వారా మా జీవితాలను సరి చేసుకుని ముందుకు సాగలిగే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విని విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్యానుసారంగా జీవించడానికి కావాల్సిన ప్రభ నీ కృపను నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా ప్రతిరోజు నీ వాక్యం వినడానికి ప్రభ తండ్రి మాకు ఇచ్చిన శ్రేష్టమైన ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభ. నీకు వందనాలు తండ్రి. దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకరణ్ గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభ సహకరిస్తున్న ప్రభ స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, అదేవిధంగా ప్రభ తండ్రి ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని, తేజ అఫ్రెండిస్ గారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభ. కోర్టు వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి ప్రత్యేకంగా ప్రభ ఏ బిడ్డ అయితే ప్రభ డెలివరీ కోసం తండ్రి సర్జరీ కోసం హాస్పిటల్లో జాయిన్ అయిందో బిడ్డని చేతిలో పెడుతూ ఉన్నాను ప్రభ. అయ్యా మేము కేవలం దేవతన ప్రభ ఆపరేషన్ థియేటర్ ప్రభ బయట ద్వారం దాకా వెళ్ళగలం కానీ ప్రభ బిడ్డతో ఉండగలిగేది నువ్వేనయ్యా. ఇమ్మానుయేలు దేవుడిగా ఉండి ప్రభ బిడ్డ యొక్క ఆశను ప్రభ తీర్చండి. మీరు తోడుగా ఉండమని సహాయం చేయమని తల్లిని బిడ్డను ప్రభ అయ్యా తండ్రి వేరు చేసి ప్రభ నువ్వు ఇచ్చిన బహుమతిని మా చేతులతో ఎత్తి పట్టుకుని స్థితించే భాగ్యం ఆ కుటుంబాన్ని దయచేయమని ఏ భయం ఆందోళన ఉన్న తొలగ చేసి ప్రభ అయ్యా ప్రభ బిడ్డతో మీరు ఉండి సకల మహిమగంధ ప్రభం పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఈ నుంచి విచువల్ ఫెలోషిప్లు పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పని దీవించమని ఈ నుంచి చేసిన ప్రతి పనిలో ప్రభ సూచన మార్గాన్ని చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దాసులు ప్రభ ఆశీర్వాద గారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డను ప్రభ త్వరగా స్వస్థపరిచి సేవలో వాడుకుండయ్యా. రాబర్ట్ జేమ్స్ అయ్య గారు కూడా చిన్న ఆరోగ్యాన్ని బట్టి వందనాలు ప్రభు. ఆయన కూడా ప్రభుని సేవలో వాడబడగల భాగ్యం దయచేయండి. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో అవసరాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రత్యేకంగా ప్రభు మా బిడ్డలు తండ్రి ప్రభు నూతనమైన కాలేజీలో జాయిన్ అవుతూ ఉన్నారు, నూతనమైన కోర్సులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభ నీటి దేవతన ప్రభు శిక్షానికి వందనాలు ప్రభ. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ విషయంలో కూడా ప్రభు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఈ విధంగా ప్రతిరోజు ప్రభ నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్రభ ఈ శ్రేష్టమైన తండ్రి సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ అనేక మంది ప్రార్థించే తల్లులను ఇచ్చావు, ఆరాధన చేయగలిగే తల్లులను ఇచ్చి నీకు అందుని బట్టి వందనాలు చెల్లించుకుని వారిని వారి కుటుంబాలను నిండారుగా దీవించమని వారి జీవితాల్లో కుటుంబంలో ప్రతి అవసరాన్ని నైశ్వర్యంలో తీర్చమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడు ఆయన యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకం ముందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మీద దయచేయండి, క్షమించినట్లు మా ప్రాధమును క్షమించు, శోధనలకు తెక్కని తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసులకు పాల్గొన్న బిడ్డలకు అదేవిధంగా ప్రత్యేకంగా డెలివరీ జరగబోతున్న బిడ్డకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన జామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన సుధాకర్ రెడ్డి గారికి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలండి. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికి.